హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందా పోహా అండి, అంటే అటుకుల ఉప్మా అండి. ఇది మహారాష్ట్ర సైడ్ ఎక్కువ చేస్తుంటారు. చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ దేనికైనా బాగుంటుంది. నేను 1/4 కిలో తీసుకున్నానండి. 1/4 కిలో తీసుకొని నీట్గా చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలండి. ఎక్కువ పిసగకూడదండి అటుకుల్ని. అటుకులు 4 రకాలు ఉంటాయి కదండి, ఏ రకమైన తీసుకొచ్చుకోవచ్చు. అలా వదిలేసేయాలి కాసేపు. తర్వాత బాండీలో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసానండి. చాలా మంచిది సోంపు వేస్తే. తర్వాత పల్లీలు మీ ఇష్టం అండి, నేను 3 టేబుల్ స్పూన్ అంత వేసాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తరగండి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసానండి. ఇవి కొంచెం మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇది మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారట అండి. దీన్ని మనము పెళ్ళిళ్ళప్పుడు ఎలాగా పప్పన్నం పెడతావు అన్నట్లుగా వాళ్ళు కూడా అక్కడ కందా పోహా పెడతారు అన్నట్టు అడుగుతారంట అండి. అంత ఫేమస్ అంట అక్కడ. తర్వాత కొద్ది కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మీకు ఇష్టమైతే ఇంకొన్నైనా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసాను. ఇవి కూడా అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూడండి, పొడి పొడిలాడుతూ బాగున్నాయి. మెత్తగా ఉండకూడదండి అటుకులు. ఇలా పొడి పొడిగానే ఉండాలి, అప్పుడే బాగుంటుందండి. ముద్దగా ఉంటే బాగుండదు. ఇలా అన్ని అటుకులన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఈజీ స్నాక్స్ అండి. చాలా తొందరగా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక అరబద్ద నిమ్మరసం పిండానండి. చాలా బాగుంటుంది నిమ్మరసం వేస్తే. లేదంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఫస్ట్లో వేయించేటప్పుడే. అంతేనండి, ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కాందా పోహా అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఈజీ కూడా చేసుకోవచ్చు అనమాట, కష్టమేం కాదు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.